అందరికీ నమస్కారం. కువైట్లో విస్తృతంగా సోషల్ మీడియాను చాలామంది అయితే వినియోగిస్తూ ఉన్నారు. అలాగే ముఖ్యంగా వాట్సాప్ను వాడుతూ ఎవరైతే ఉన్నారో చాలా జాగ్రత్తగా ఉండండి. ఎందుకంటే వాట్సాప్ ద్వారా మెసేజ్లు పంపుతూ ఉన్నప్పుడు ఎవరైనా అనుమానించినా సరే, తిట్టినా సరే, బెదిరించినా సరే, అలాగే వాళ్ళని అమర్యాదగా అగౌరవపరిచినా సరే వాళ్ళపైన చట్టపరమైన చర్యలు తీసుకుంటామని చెప్పి అధికారులు ఇప్పటికే హెచ్చరించారు. అలాగే ఇప్పటికే చాలామంది వాట్సాప్ ద్వారా మనం చూసుకుంటే అసభ్య పదజాలను అయితే వాడుతూ ఉన్నారు. అటువంటి వారికి జరిమానాలు అయితే పడుతూ ఉన్నాయి. మరి ముఖ్యమైన విషయం ఏంటంటే తాజాగా ఒక కువైటీ మహిళ తన యొక్క భర్తను అవమానించింది. దానికి సంబంధించిన వివరాల్లోకి వెళితే వాట్సాప్లో మెసేజ్లు చేస్తున్న సమయంలో తన భర్తను అవమానించినందుకు మరియు అనుచితమైన స్టిక్కర్లను ఉపయోగించిన ఒక కువైటీ పౌరుడు భార్యకు కువైట్ కోర్టు 1300 దినార్లు జరిమానా విధించింది. వాళ్ళు ఫోన్లో మాట్లాడుకుంటూ ఉన్నప్పుడు, మెసేజ్ చేస్తూ ఉన్నప్పుడు తన యొక్క భర్తను అవమానించే విధంగా ఆ యొక్క కువైటీ మహిళ మాట్లాడింది. అలాగే దానికి సంబంధించి మనం చూసుకుంటే కొన్ని స్టిక్కర్లను, ఫోటోలను అయితే పంపించడం జరిగింది. అలాగే అతన్ని ఫోటోను మార్ఫింగ్ చేసి పెట్టడం జరిగింది. దీంతో తన యొక్క భార్య తనను అవమానించిందని చెప్పి తన భార్య పైనే అతను కేసు పెట్టడం జరిగింది. అలాగే పోలీసులు ఆమెను విచారణ పిలిచి కోర్టు ముందు హాజరుపరచగా, అలాగే విచారించిన కోర్టు వాట్సాప్ ద్వారా అవమానించినందుకు జరిమానా విధిస్తూ ఉన్నామని చెప్పి కోర్టు తీర్పునిచ్చింది. ఎవరైనా సరే వాట్సాప్లో అవమానించినా, బెదిరించినా, తిట్టినా సరే, లేకపోతే అసభ్యకరమైన ఫోటోలు, వీడియోలు పెట్టినా సరే నేరంగా పరిగణించబడుతుందని కాబట్టి నేర తీవ్రతను బట్టి జైలు శిక్ష పడే అవకాశం ఉందని చెప్పి అధికారులు తెలుపుతూ ఉన్నారు. కాబట్టి కువైట్లో ఉన్న మన భారతీయులు ఎవరైతే ఉన్నారో వాట్సాప్ ద్వారా చాలా జాగ్రత్తగా ఉండాలని కోరుకుంటూ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. జై హింద్.